ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అనంతపురం ఈ జిల్లా పేరు చెప్పగానే ఒకప్పుడు కరువు కాటకాలు వలసలు మాత్రమే గుర్తొచ్చేవి. బట్ తర్వాతి కాలంలో కొద్దిగా పరిస్థితి మెరుగవుతూ వస్తుంది. ఇందులో ప్రభుత్వాల పాత్ర, ప్రజాప్రతినిధుల ప్రమేయం కంటే ప్రైవేటుగా జనం కోసం పాటుపడ్డ ఒక స్వచ్ఛంద సంస్థ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. కానీ సీమలో ఇప్పుడు సెంటర్ ఆఫ్ పొలిటికల్ కాంట్రవర్సీ అయింది అదే. అందుకే ఏంటది? నాలుగేళ్లుగా మూలనబడ్డ గ్రామీణోద్యమం మళ్లీ మొదలవుతుందా స్వచ్ఛంద విప్లవం? రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కు కేంద్రం లైన్ క్లియర్. సీమలో అభివృద్ధి వెలుగులు రీస్టార్ట్. ఇంతలోనే అంటుకుందా క్రెడిట్ చోరీ తకరారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఈరోజు ఎఫ్సిఆర్ఏ అనేది కూడా రెండులు చేస్తూ కూడా నిన్న కూడా నిర్ణయం కూడా తీసుకొని సేవలు అనేది కూడా యథాతథంగా కూడా కొనసాగించాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. 100% ఇది మా క్రెడిట్, మా యువనేత నారా లోకేష్ గారి క్రెడిట్. ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ 5 దశాబ్దాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు అండగా నిలుస్తూ లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంస్థ. పేదలకు విద్య, వైద్యం, ఉండడానికి ఇళ్లు నిర్మించి అట్టడుగు వర్గాలకు ఆశాదీపంగా నిలిచిన ఓ సామాజిక వ్యవస్థ. ఆర్డిటికి ఒరిజినల్ గా బీజం పడింది 1969లో. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, ఆయన భార్య అన్నె ఫెర్రర్ అనంతపురంలో గ్రామీణ పేదల పక్షాన తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. బత్తలపల్లి, కళ్యాణదుర్గంలో అత్యాధునిక ఆసుపత్రి నిర్మించి ఉచిత వైద్యం అందించారు. పేద పిల్లలకు ఉచిత విద్య, వేల సంఖ్యలో చెక్ డ్యాంలు నిర్మించారు. అనంతపురంలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఇలా అన్ని కార్నర్స్ కి ఫలాలు అందేలా ఆల్రౌండ్ సర్వీస్ చేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇప్పుడు రాజకీయ వివాదాలకు దొరికిందా? అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చేసిన ఈ స్వచ్ఛంద సంస్థకు రాజకీయ రంగు పులిమేశారా? ఆగిపోయిన ఆర్డిటిని మేమే పరిగెత్తించామంటూ రెండు పార్టీల మధ్య క్రెడిట్ వార్ షురూ అయింది. 100% ఇది మా క్రెడిట్, మా యువనేత నారా లోకేష్ గారి క్రెడిట్. అసలేం జరిగింది? ఆర్డిటి ఎందుకు ఆగిపోయింది? ఎలా మొదలైంది? పొలిటికల్ పార్టీలు ఇలా ఎందుకు ఆడుకుంటున్నాయి అంటే 4 ఏళ్ల ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. విదేశాల నుంచి వచ్చే నిధులను దారి మళ్లించినట్టు కొందరు పనిగట్టుకొని ఫిర్యాదు చేశారు. మత మార్పిడులకు, చర్చిల నిర్మాణాలకు ఖర్చు పెడుతున్నారని ఆర్డిటిపై అభియోగాలొచ్చాయి. దీంతో 2022లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ను పెండింగ్ లో పెట్టింది. విదేశీ నిధులు రాక ఆగిపోయి ఉచిత ఆసుపత్రులు, విద్యా సంస్థలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కుంటుపడింది. 4 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ మళ్లీ దక్కి ఆర్డిటి సేవలు కొనసాగుతున్నందుకు సీమ జనంలో సంతోషం వెల్లువిరుస్తోంది.